హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. స్టోరీ నేమ్ మజిలీ. ఈ టైటిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బెంగళూరు విజయ్ వెడ్డింగ్ హాల్. విజయ్ వెడ్డింగ్ హాల్ బెంగళూరులోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెడ్డింగ్ హాల్ అని చెప్పొచ్చు. ఆ వెడ్డింగ్ హాల్ను చాలా అందంగా డెకరేట్ చేశారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆ వెడ్డింగ్ హాల్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అంత అందంగా, అంత పెద్దగా ఉంది. పెళ్లికి వస్తున్న వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు వీరేంద్ర సెహ్వాగ్, ఆయన సతీమతి భువనేశ్వరి. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండడంతో వీరేంద్ర, భువనేశ్వరి మండపం దగ్గరికి వెళ్తారు. పెళ్లి మండపంలో పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉన్నాడు మన హీరో ధీరజ్ సెహ్వాగ్. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు, కానీ అతని మొహంలో ఎటువంటి కళ లేదు. పంతులు గారు చెప్పినట్టు చేస్తూ తన ఎదురుగా కూర్చొనున్న అమ్మాయి వైపు బాధగా, తన పేరెంట్స్ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు. తన ఎదురుగా కూర్చొనున్న అమ్మాయి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చేసుకోలేకపోతుంది. కానీ అతి కష్టం మీద కన్నీళ్ళు ఆపుకుంటూ చూస్తూ ఉంది. పెళ్లి కూతుర్ని తీసుకురాండి అని చెప్పగానే పెళ్లి కూతురు వచ్చి ధీరజ్ పక్కన కూర్చుంటుంది. కాసేపటికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అడ్డుతెర తొలగించి జీలకర్ర బెల్లం పెట్టించారు. ధీరజ్ ఆ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తర్వాత ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉన్నారు. మాంగళ్య ధారణ చేయమని చెప్పగానే ధీరజ్ వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూసి అనూహ్య మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకున్నాడు. అనూహ్య సిగ్గుపడుతూ కూర్చుంది, కానీ ధీరజ్ మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అందరూ అక్షంతలు వేసి దంపతులను ఆశీర్వదించారు. కానీ ధీరజ్ ఎదురుగా ఉన్న అమ్మాయి మాత్రం అనూహ్య వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉన్నాడు ధీరజ్. తర్వాత వాళ్ళతో చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఇంటికి స్టార్ట్ అవుతారు. ధీరజ్ అనూహ్యాలను ఇంట్లోకి రానివ్వకుండా ఒకరి పేర్లు ఒకరు చెప్పాలి అని ఆటి పట్టిస్తూ ఉంటుంది పూజ, ధీరజ్ చెల్లి. ధీరజ్ చురుగ్గా చూడగానే పూజ సైలెంట్ అయిపోయి ఇద్దరికి హారతి ఇవ్వగానే ఇద్దరూ లోపలికి వెళ్తారు. ధీరజ్ ఇంకక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా విసుగ్గా తన రూంలోకి వెళ్తాడు. ధీరజ్ అలా వెళ్ళగానే ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది అనూహ్య. పూజ అది గమనించి, వదిన ముందు పూజ గదిలో దీపం వెలిగించు అని చెప్పగానే సరే అని దేవుడి గదిలో దీపం వెలిగిస్తుంది. అనూహ్యను రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పగానే తను సరే అని అక్కడి నుండి వెళ్ళి రూంలోకి వెళ్తుంది. అనూహ్య వెళ్ళగానే కోపంగా భువనేశ్వరి, వీరేంద్ర ధీరజ్ రూంలోకి వెళ్తారు. పూజ ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్గా చూస్తూ రూమ్ బయటే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంట్రో ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చిందా? ఓకే, నచ్చితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ స్టోరీ రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది అండ్ యూట్యూబ్లోనే కంప్లీట్ అవుతుంది వితౌట్ ప్రీమియం. ఓకేనా? హ్యాపీనా ఇప్పుడు మీరందరూ? నాకైతే ఎంత బ్యాడ్గా మెసేజెస్, కామెంట్స్ వస్తున్నాయో తెలుసా? ఎంత పెయిన్ అనిపిస్తుందో అవన్నీ చూస్తుంటే. ప్రీమియం పెట్టడం పెట్టకపోవడం అనేది నా ఇష్టం అండి. నేను ఒక దాని మీద హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే దాని మీద ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, నాకు లాస్ అయితే అవ్వకూడదు కదా. నేను ఎంత ప్యాషనెట్గా చేస్తున్నా ఎండ్ ఆఫ్ ది డే నేను కూడా బతకాలి కదండి. నేను ఎలా ఫ్రీగా ఇస్తాను? కొన్ని ఇస్తున్నాను కదా ఫ్రీగా ఆల్రెడీ, అయినా స్టిల్ మీరు అలా అడుగుతూ ఉంటే నాకు ఎంత పెయిన్ అనిపిస్తుంది. జస్ట్ 49 రూపీస్కి మీరు అంత ఆలోచించి అంతగా ఫీల్ అయిపోయి నాకు ఆ రేంజ్లో మెసేజెస్ చేస్తున్నారు, అంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నేను బ్యాక్ ఎండ్లో 9 lakhs ఇన్వెస్ట్ చేశానండి. నాకెంత పెయిన్ ఉండాలి? నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో తెలుసా అసలు మీకు? నేను చాలా చాలా ప్యాషనెట్గా చేస్తున్నానండి వర్క్. చాలా ఇష్టంతో, చాలా సాటిస్ఫైయింగ్గా చేస్తున్నాను. నాకేం కోట్లు రావాలి, నేను జనాలని మోసం చేసేసేయాలి, ఇవన్నీ నేను అస్సలు ఆలోచించట్లేదు. నాకు ఒకరి పాకెట్లో నుంచి నేను 1 రూపీ తీసుకున్నా సరే నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను వాళ్ళకి. కొంతమందికి వెబ్సైట్ ఎలా యూస్ చేయాలో తెలియకపోతే నా వర్క్ అంతా పక్కన పెట్టి గంటలు గంటలు వాళ్ళతో ఫోన్లో మాట్లాడిన రోజులు ఉన్నాయి తెలుసా మీకు? వాళ్ళకి నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను బాగా డబ్బులు సంపాదించేసేయాలి, జనాల దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకోవాలి, వాళ్ళని మోసం చేసి, ఇలా అసలు నేను ఆలోచించనండి. నా మైండ్ సెట్ ఇది కాదు. నేను నా ఓన్ ప్లాట్ఫామ్ అనేది నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. నా ఓన్గా నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను, అంతే. దానికోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. నేను కూడా కొంతమందిని హైర్ చేసుకున్నాను, వాళ్ళకి నేను శాలరీస్ ఎలా ఇవ్వాలండి? ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇవ్వగలను. నాకు అసలు ఇన్కమ్ రాకుండా నేను ఎలా అంటే ఫ్రీగా ప్రొడక్ట్ ఇవ్వాలి మీకు? ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా మెసేజెస్ చేస్తున్నారు వాట్సాప్కి వచ్చి.
నేను మీకు అవైలబుల్లో ఉన్నాను కాబట్టి కదా ఇలా చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది యాప్స్ ఉన్నాయండి, పాకెట్ ఎఫ్ఎం చెప్పి ఇంకా ప్రతిలిపి, వీళ్ళందరూ కూడా ప్రీమియం యాడ్ చేశారు కదా. మీరు వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేస్తారా ఎందుకు మీరు ప్రీమియం యాడ్ చేశారు అని చెప్పి? అసలు మీరు క్వశ్చన్ చేయగలరా వాళ్ళని? ఒకవేళ చేసిన వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే వాళ్ళు మీకు అవైలబుల్లో ఉండరు. నేను ఇక్కడ అవైలబుల్లో ఉన్నాను కాబట్టి నన్ను ఇలా అడుగుతున్నారు కదా, నేను అసలు మీకు ఎందుకు రెస్పాండ్ అయ్యానా అనిపిస్తుంది ఇప్పుడు. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి, బట్ ప్లీజ్ ఇలా డిస్కరేజ్ చేసి మాత్రం మాట్లాడద్దు. ఈ మెసేజెస్ ఇవన్నీ చూసాక అసలు ఎందుకు నేను యూట్యూబ్ చేస్తున్నాను, వీళ్ళందరితో ఇన్ని మాటలు అనిపించుకోవడం అవసరమా ఏంటి, నాకు అసలు ఈ కర్మ అనిపించింది తెలుసా. నా హార్డ్ వర్క్ గుర్తించి చాలా మెంబర్స్ ప్రీమియం తీసుకున్నారు, చాలా హ్యాపీగా మాట్లాడారు నాతో. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకో మనసంతా చాలా భారంగా, చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఎనీవేస్, వన్స్ పబ్లిక్లోకి వచ్చాక ఇవన్నీ మామూలే కదా. నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఫేస్ చేయాలి. ఫేస్ చేద్దాం, ఇక తప్పదు కదా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ లైక్స్ అన్నా ఇవ్వండి అబ్బా. ఇది కూడా ఇవ్వకపోతే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వ్యూస్ వచ్చినా కూడా 100-200 లైక్ చేస్తారు. మళ్ళీ అగైన్ వాళ్ళు ప్రతిసారి వీడియో చూసేవాళ్ళే, కానీ వాళ్ళు లైక్ చేయరు. ఇంకెలాంటి క్రియేటర్కి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి మీరే? ఏమో, మీకు ఎంత చెప్పినా మీరు చేయరన్న విషయం నాకు తెలుసులే. కానీ ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.